మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉదయం 5 గంటలకి మాక్ పోల్, 7 గంటల నుంచి పోలింగ్ అనేది నిజామాబాద్లో స్టార్ట్ అయింది. ఇక ఓటింగ్ డే సందర్భంగా చూస్తుంటే ఇవాళ ఉదయం నుంచి మార్నింగ్ 7:00 ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి 10:30, 11 గంటల వరకు కూడా ఉండే 1800కు పైగా ఉండే పోలింగ్ సెంటర్లు అన్నీ కూడా ఓటర్లతో బాగా రద్దీగా కనిపించినాయి. కానీ ఒక్కసారి టెంపరేచర్ రైజ్ అవ్వడం 11 గంటల నుంచి షురూ అయినప్పటి నుంచి కూడా కాస్త మందగుడిగా సాగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల మధ్యలో చాలా వరకు పోలింగ్ స్టేషన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు 10.8% పోలింగ్ జరిగింది. తర్వాత ఉదయం 7 గంటల నుంచి కౌంట్ చేస్తే మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 45% పోలింగ్ అనేది ఇప్పటికే పోలింగ్ శాతం నమోదైనట్టు ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ నుంచి, ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఇక ఇప్పుడు నేను ఉండే ఐటీఐ దగ్గర చూస్తుంటే మనకి సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంటుంది. సో మధ్యాహ్నం కావడంతో ఎండ టెంపరేచర్స్ గత వారంతో పోలిస్తే వాళ్ళ టెంపరేచర్స్ తక్కువ ఉన్నప్పటికీ జనాలు బయటికి రావాలంటే కూడా కాస్త జంకే పరిస్థితి. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం వచ్చే ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. మంచినీటి వసతి కావచ్చు, ఈవెన్ వాళ్ళు క్యూలో నించున్నప్పుడు వాళ్ళకి షేడ్ ఉండేటట్టు కావచ్చు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్ కేస్ సన్స్ట్రోక్ ఎఫెక్ట్ కానీ ఇంకేదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వాళ్ళ కోసం హెల్త్ సెంటర్ కావచ్చు, ఇలాంటి ఏర్పాట్లు అయితే చేసింది. ఒక్కసారి మనం పోలింగ్ బూత్ దగ్గర చూస్తుంటే కూడా కాస్త మందగుడి పోలింగే కనిపిస్తుంది. అయితే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అండ్ ఎవరైనా ఇప్పటి వరకు ఓటర్ ఐడి స్లిప్తో పాటు అరే ఆధార్ కార్డు ఉంది లేదంటే మిస్ అయింది, అసలు ఎట్లా ఓటింగ్ చేయాలనే సందిగ్ధం ఇప్పటికీ కూడా చాలామంది అట్లే ఉండి చాలా ఇంట్లో స్టక్ అయిన పరిస్థితి. కానీ ఆధార్ కార్డు మాత్రమే, గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ఆధార్ కార్డు లేకపోతే మన దగ్గర ఉండే పాన్ కార్డు కావచ్చు, లేదు అంటే పాస్బుక్ జిరాక్స్ కావచ్చు, లేదంటే పాస్బుక్ కావచ్చు, ఇట్లా దాదాపు 10 ఐడి కార్డ్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ అవి మీతో పాటు తీసుకురావచ్చు అనేది ఇప్పటికే చాలా వరకు చెప్పింది. సో మనం కూడా ఒకసారి చూస్తున్నాం కదా, ఇన్ కేస్ ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఆధార్ కార్డు లేకపోతే ఇదో చూసిండ్రు కదా, పాస్బుక్స్కి సంబంధించి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఇండియన్ పాస్పోర్ట్ కావచ్చు, స్మార్ట్ కార్డు కావచ్చు, పెన్షన్ డాక్యుమెంట్ కావచ్చు, సర్వీస్ ఐడెంటిటీ కార్డు విత్ ఫోటోగ్రాఫ్స్తో, అంటే మన సర్వీస్ ఏదైతే మనం చేస్తుంటామో దానికి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఐడి కార్డ్స్ విత్ ఫొటోస్ ఉంటాయి. సో అవి కూడా ఐడి ప్రూఫ్గా మనం తీసుకుని రావచ్చు, అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ తీసుకుని రావచ్చు. సో యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు కూడా డిసేబుల్ వాళ్ళకి ఇస్తుంటారు. సో వాటిని కూడా మనం తీసుకొని రావచ్చు అనమాట. సో ఆధార్ కార్డు లేదు, మనం ఎక్కడో పెట్టినాం మర్చిపోయినామంటే దానికోసం ఎవ్వరు కూడా ఓటు వేయకుండా ఆగొద్దు. అవి లేని పక్షంలో మిగతా 9 కార్డులో మన దగ్గర ఇంకేవో ఒకటి ఉంటాయి కాబట్టి వాటితో అయినా ఖచ్చితంగా మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి వద్దాం. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వాళ్ళు జస్ట్ ఒక ఓటర్ స్లిప్తో పాటు వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని వస్తే సరిపోతుంది. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి. అండ్ కంప్లీట్ పోలింగ్ బూత్ దగ్గర 144 సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది. 100 మీటర్స్ తర్వాత గుమ్మిగూడ్డం కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, లేదంటే ఎవరు గ్రూప్గా వచ్చినా కానీ దానికి సంబంధించిన ఎవరికి వేయాలి అనే డిసైడ్మెంట్ మాత్రం 100 మీటర్స్ అవతలనే మీరు డిసైడ్ చేసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్స్ వరకు ఎటువంటి గుమ్మిగూడ్డం కావచ్చు, గాసిప్స్ కావచ్చు, ఎట్లాంటివి కూడా ఉండకుండా 144 సెక్షన్ అనేది అమల్లో ఉంది. ఇది అందరూ కూడా యాద పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే ఓటు వేయడానికి వస్తున్నారో సో వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అలో చేయరు. ఇన్ కేస్ పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఎలక్షన్ సిబ్బంది కళ్ళు కప్పి మీరు ఫోన్ తీసుకొని వచ్చినా కూడా ఇన్ కేస్ మీరు ఓటు వేసే టైంలో ఫోటో తీసుకున్నా, లేదంటే ఇంకే సందర్భంలో అయినా లోపల ఫోటోగ్రాఫ్ కనుక మీరు తీసుకొని సోషల్ మీడియా పోస్ట్ చేసినా, లేదంటే వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకున్నా అది ఎలక్షన్ కమిషన్ కింద నేరంగా పరిగణిస్తారు. మీ పైన కేసు పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన ఓట్ క్యాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అది చాలా సీక్రెట్గా జరగాల్సిన పద్ధతి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా మనకి అందరికీ కూడా దానికి సంబంధించిన అవేర్ చేసింది. అందుకనే పోలింగ్ బూత్కి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఫోన్లు తీసుకొని రావద్దు. సో ఒక్కసారి మనం ఓట్ వేసి బయటకు వచ్చిన తర్వాత మనం ఓటు వేసిన మనం పబ్లిసిటీ చేసుకోవడానికి ఈవెన్ ఎలక్షన్ కమిషనే సెల్ఫీ పాయింట్లు కూడా ఏర్పాటు చేసింది. సో మీరు వెళ్ళినప్పుడు బయట ఉండే సెల్ఫీ పాయింట్స్ దగ్గర కావచ్చు, లేదంటే ప్రత్యేకంగా మహిళ కోసం, డిసెబిలిటీ కోసం, సీనియర్ సిటిజన్స్ కోసం, యూత్ కోసం పెట్టిన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన పిక్చర్స్ కావచ్చు, లేదంటే పోలింగ్ బూత్కి బయట సంబంధించిన ఫొటోస్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా కూడా మీరు ఓట్ క్యాస్ట్ చేసిన తర్వాత వాటిని మనం సర్క్యులేట్ చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ బూత్లో కావచ్చు, 144 సెక్షన్ అమల్లో ఉండే ప్రదేశాల్లో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మనకు ఫోటో కూడా అలో ఉండదు. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ కేస్ మీ కనుక పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైనా ఇక్కడ ట్యాంపరింగ్ సంబంధించి కావచ్చు, గాసిప్స్ సంబంధించి కావచ్చు, ఎవరైనా అభ్యర్థులు ఇక్కడ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ పార్టీ గుర్తుకే
చెప్పి ఓటేయండి అని మిమ్మల్ని ప్రలోభ పెట్టినా లేదంటే డబ్బుల పంపిణీకి సంబంధించి ఇట్లా ఎట్లాంటి ప్రలోభాలకు మీరు గురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే దానికి సంబంధించిన 1950 అనే టోల్ ఫ్రీ నంబర్ కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. 1950కి మీరు ఫోన్ చేసి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో లేదు ఇక్కడ ఉండే అధికారులకు సిబ్బంది మీద సమాచారం ఇవ్వాలంటే అట్లా కూడా మీరు చేయొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎంత అధికారులు కట్టుదిట్టమైన నిబంధనలు ఏర్పాటు చేసిర్రు. దాదాపు నిజామాబాద్ దగ్గరకు వస్తే మనకి 1880 పోలింగ్ బూత్లు ఉన్నా దీనికి మించే దాదాపు 2300 పై చిలికే పోలీసులు ఇక్కడ పహారాగా వస్తున్నారు. అండ్ దాంతోపాటు సీసీ కెమెరాల నీడ మధ్య ఇక్కడ ఎన్నికలు కూడా జరుగుతున్నారు. దీనికి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం కూడా కలెక్టర్ ఆఫీస్లో అక్కడ కంట్రోల్ చేస్తూ అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో కలెక్టర్ అండ్ ఏదైతే రిటైనింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారో రాజీవ్ గాంధీ హనుమంతో పాటు జాయింట్ కలెక్టర్గా ఉన్న అడిషనల్ కలెక్టర్స్ కూడా అక్కడే తమ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. అందుకని ఇంతమంది మన కోసం ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేశారు కాబట్టి ఖచ్చితంగా మన వజ్రాయుధమైన ఓటును మనం కూడా క్యాష్ చేసుకుందాం. అయితే ఇప్పటికైతే నిజామాబాద్లో మందగుడిగా సాగుతుంది. అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది యువత అంటే ఇప్పటివరకు పోల్ పర్సంటేజ్ అధికారుల ప్రకటనలో అయితే ఇప్పటివరకు అయితే యువత పెద్దగా ఆసక్తి చూపించలేరు. ఓటింగ్ తమ హక్కును వినియోగించుకున్న దానిలో సీనియర్ సిటిజన్స్ భాగమే ఎక్కువ ఉంది నిజామాబాద్ జిల్లా అయితే. ఇది ప్రజెంట్ ఇక్కడ ఉండే అప్డేట్స్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.